నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మన కొరకు త్వరలో రానేయున్న యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధంగా ఉండుడి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 42 మరియు 44 వచనాలలో క్రీస్తు ఇక్కడ మెలకువగా ఉండుడి, సిద్ధంగా ఉండుడి అని చెప్తూ ఉన్నాడు. ఆయన రాకడకు సంబంధించి ఆయన శిష్యులు పాటించవలసిన 2 విధులు ఇక్కడ చెప్పాడు. మనుష్య కుమారుడు వచ్చు సమయం ఖచ్చితంగా తెలియదు కాబట్టి మనం కనిపెట్టుకుని ఉండాలి. అన్ని వేళల్లోనూ ఆధ్యాత్మికంగా సిద్ధపడి ఉండాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ నుండి క్రీస్తు చూపుతున్నటువంటి ఒకే ఒక గొప్ప పాఠం కూడా ఇదే. ఇందులో మెలకువగా ఉండుడి అంటే ఆధ్యాత్మికంగా సిద్ధమై ఉండండి అని అర్థం. ఈ ఉదాహరణలో 10 మంది కన్యకలు నిద్రపోయారు. అయినా వీరిలో 5గురు వరుని రాక ప్రకటన కోసం సిద్ధంగా ఉన్నారు. వారిని అలా ఉంచింది వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ. సిద్ధపాటు లేకపోతే వరుడైన క్రీస్తును కలుసుకోవాలని చేసే ఎంత ప్రయత్నమైనా వ్యర్థమే. నిజమైన క్రైస్తవ జీవితంలో తప్పనిసరిగా ఉండవలసింది లేకుండా, అంటే క్రీస్తు ఆత్మ లేకుండా క్రైస్తవ జీవితం గడపాలని ప్రయత్నించడం బుద్ధిహీనత అవుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. విశ్వాసులు ఈ లోకంలో ఉన్నారు, కానీ ఈ లోకానికి చెందిన వారు కారు. వారి నగరం, వారి దేశం పరలోకంలోనే ఉన్నాయి. వారు దానికి చెందిన వారే. వారి ఆశలు, కోరికలన్నీ దాని మీదే లగ్నమై ఉన్నాయి. రక్షకుని 2వ రాకడ కోసం సిద్ధపాటుతో ఎదురు చూడాలి. మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. మెలకువ అంటే నిద్రపోకుండా అప్రమత్తంగా ఉండడం. ప్రభువు దినపు ఉగ్రత నుండి తప్పించుకునేందుకు ఆధ్యాత్మికంగా సిద్ధపాటు కలిగి ఉండాలని పౌలు ఇక్కడ విశ్వాసులను హెచ్చరిస్తూ ఉన్నాడు. దానికి విశ్వాసులంతా నైతికంగా జాగ్రత్తగా ఉంటూ విశ్వాసం, ప్రేమ, రక్షణ, నిరీక్షణలలో నిలిచి ఉండాలి. ఆమేన్.